హాయ్ అందరికీ నమస్కారం. గేమ్ చేంజర్ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి అభినందనలు దక్కాయి. ఆయన నిన్న ట్విట్టర్ వేదికగా రామ్ చరణ్ను అలాగే మూవీ టీంను అభినందిస్తూ చిన్న అప్రిసియేషన్ ఇస్తూ ఆయన ఒక చేసిన ట్వీట్ వైరల్ అయిందని చెప్పాలి. ఆ ట్వీట్ సారాంశం ఏంటి? ఆయన ట్వీట్ను కూడా విచిత్రంగా చిలువలు పలువలుగా చేసి మాట్లాడుకుంటున్నారు. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? మనం మాట్లాడదాం. మనతో పాటుగా ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకుడు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. చంద్ర గారు, ముందుగా ట్వీట్ చదువుతాను, తర్వాత మన సబ్జెక్ట్లోకి వెళ్దాం. చిరంజీవి గారు చేసిన ట్వీట్ ఏంటంటే, డిలైటెడ్ టు సీ లాట్స్ ఆఫ్ అప్రిసియేషన్ ఫర్ ఆల్వేస్ రామ్ చరణ్ హూ ఎగ్జల్స్ యాజ్ అప్పన్న ద రైటర్స్ ఐడియాలజీ అండ్ రామ్ నందన్ ద డిటర్మిన్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అవుట్ టు క్లీన్ ద సిస్టమ్. హార్టీ కంగ్రాట్స్ టు సూర్య, కియార్ అద్వానీ, దిల్ రాజు, శంకర్ అండ్ ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ ఫర్ ఎ టాపికల్ అండ్ పర్పస్ఫుల్ పొలిటికల్ డ్రామా. ఇది ఆయన చేసిన ట్వీట్. అంటే మీరు చాలా చక్కటి సినిమా తీశారు, మంచి పొలిటికల్ డ్రామా, సొసైటీని సమాజాన్ని క్లీన్ చేసే ఒక మంచి పొలిటికల్ డ్రామా తీశారు. మీ అందరికి కూడా అభినందనలు. వాస్తవానికి మంచి ఐడియాలజీ ఉన్న అప్పన్న పాత్ర కావచ్చు, అలాగే డిటర్మైన్డ్ ఐఏఎస్ ఆఫీసర్ క్యారెక్టర్ కావచ్చు, రామ్ చరణ్ అద్భుతంగా పోషించాడు అని చెప్పేసి ఆయన ట్వీట్. అయితే ఈ ట్వీట్ని చంద్ర శ్రీనివాస్ గారు దీన్ని కూడా చిలువలు పలువలు ఓర్వలేక, ఓర్చుకోలేక, సహించలేక అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూస్తారు? దారుణం అండి. అంటే ఎవరికి వచ్చినట్టు ఈ భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కువైపోయింది వీళ్ళకి. వీళ్ళ ఇష్టం, వీళ్ళ ఆలోచన. అంటే వీళ్ళు నిజ జీవితంలో ఒక కథ రాయమనండి, ఒక దర్శక పాత్ర పోషించమనండి, లేకపోతే ఒక హీరో అవ్వమనండి. అది కాదు. అయ్యే హీరోలు మాత్రం ఏడవటం, వాళ్ళు అందనంతా ఎదిగారని ఏడవటం. చిరంజీవి గారు ఏమన్నారు, 10 hours దాదాపు సినిమా రిలీజ్ అయిన 10 hours తర్వాత ఆయన ట్వీట్ చేశాడు. ఆయన ఎవరికైనా కొడుకనే కాకుండా ఏ సినిమా బాగున్నా ట్వీట్ చేస్తాడు. సినిమాలో మీరు రామ్ నందన్ పాత్ర ఏంటి, ఐఏఎస్గా ఒదిగిపోయాడు. అదేవిధంగా అప్పన్న పాత్ర విశేషంగా ఆకట్టుకుంది. సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే సినిమా తీశారని మొత్తం చిత్రబృందాన్ని అభినందించాడు. దాంట్లో ఏమైనా తప్పు కనపడింది వీళ్ళకి? ఆయన సాధారణంగా చిన్న చిన్న హీరోలను కూడా పిలిచి, సత్యదేవ్ అని ఉంటాడు, అవును, తనని పిలిచి అప్రిషియేట్ చేశారు. చాలా బాగా చేసావు సినిమా అని. అంటే ఎంత ఔదార్యం ఉంటుందంటే, చిన్న సినిమా ఫంక్షన్కి పిలిచినా వెళ్ళిపోతున్నాడు. తన టైం వెచ్చించి ఆ సినిమాకి వెళ్ళి ప్రోత్సహించి 4 మాటలు చెప్తే వాళ్ళకి బూస్టింగ్ వస్తుంది. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వాళ్ళకు ఒక ప్రోత్సాహం వస్తుందన్న ఉద్దేశంతో చిన్న చిన్న కొత్త హీరోలు దానికి వెళుతున్నారు. అట్లాంటిది కొడుకు సినిమా కోసం ట్వీట్ చేయడం తప్పెట్లయితుంది? దాన్నేమో అనగదొక్కుతున్నారని చెప్పి అన్నట్టుగా ఎవరిని విపరీతమైన థంబ్నెయిల్స్ అటు ఫ్రంట్ లైన్ మీడియాలో, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాను. వీళ్ళకి ఏమనాలి సార్? వీళ్ళని ఒక లిమిటేషన్ లేదా? ఏది వస్తే అది రాసేసుకోవటమేనా? అంటే ఈ సినిమాని ఎట్లయినా అనదొక్కాలనే తలంపే కనపడుతుంది తప్పితే ఒక విజ్ఞానిగా పౌరుడిగా బాధ్యత కనపడట్లేదు సార్. కనపడట్లేదు. అంతే కదా సార్. ఇటువంటి సమాజంలో ఇటువంటి వాళ్ళతో మనం ఉన్నామనే బాధ కలుగుతుంది. సరే, ఏదైనా కానీ ఒక క్యారెక్టర్ల గురించి, ఆయన అప్పన్న క్యారెక్టర్ గురించి, ఐఏఎస్ క్యారెక్టర్ గురించి చాలా గొప్పగా చెప్పారు. ఒక తండ్రిగా ప్రౌడ్ మూమెంట్, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాడు. తనలో నటన చూశాడు. తండ్రిని మించిన తనయుడిగా రూపాంతరం చెందాడు కదా సార్. ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే మనం రంగస్థలంలో చూసాం సార్ ఆయన పెర్ఫార్మెన్స్. ఆయన ఒక ఎమోషనల్లో పెర్ఫామ్ చేయటం అనేది అంత ఈజీ కాదు సార్. మీరు మామూలుగా ఏదైనా డైలాగ్ చెప్పడమో, లేకపోతే ఫైట్ చేయడమో, డాన్స్ చేయడమో, ఓకే, నో ప్రాబ్లం, ఎవడైనా చేస్తాడు. కానీ సార్, ఒక ఎమోషన్లో ఒక హీరో ఎప్పుడు ఎలివేట్ అవుతాడంటే, ఒక ఎమోషన్లో ఆ హీరో ఏడుస్తుంటే మనకి ఏడుపు రావాలి. అంతే. ఆ ఎమోషన్ చూపించినప్పుడే ఆ హీరో కరెక్ట్గా గొప్ప హీరోగా మనకు చెప్పుకోవచ్చు. అట్లా రామ్ చరణ్ గారు ఆ రోజు రంగస్థలంలో ఎలాంటి పాత్ర పోషించాడు. RRRలో ఆయన లోపలే బడబాగ్ని లోపల పెట్టుకొని, బడబాగ్ని అన్ని అంచుకో బయటకి చూపించిన, కేవలం కళ్ళతోటి ఎక్స్ప్రెషన్ మాత్రమే మాట్లాడాల, డైలాగ్ ఉండదు. లోపల బడబాగ్ని రగులుతూ ఉంటుంది. తన వాళ్ళనే తాను శిక్షించాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఆ పరిస్థితిలో తాను ఏ రకంగా పెర్ఫామ్ చేశాడు మనం చూసాం. మీరు అన్నట్టు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఎట్లా చేశాడు. సో అక్కడ తర్వాత ఇవాళ అప్పన్న పాత్ర మళ్ళొక్కసారి చిరంజీవి గారు ఆపద్బాంధవుల్లో స్టామరింగ్ ఉంటుంది, నత్తి వచ్చేస్తుంది ఒక సందర్భంలో ఆయనకి. ఇప్పుడు ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ సార్, నా భూతో నా భవిష్యత్ నందేవాడు అప్పుడు నేషనల్ అవార్డు అప్పుడే రావాల్సింది. సో దీన్ని కంపేర్ చేసుకుంటూ ఇవాళ సోషల్ మీడియాలో
వస్తున్నాయి సార్. రామ్ చరణ్ గారు ఇవాళ అప్పన్న పాత్రలో చేసిన అది ఆయువు పట్టు సార్. అది ఇంత గొప్ప పాత్ర పోషించి సమాజానికి మంచి ఇతివృత్తాన్ని అందించిన సినిమా, ఆ రకమైన ఉదాత్తమైన 2 పాత్రలని చాలా గొప్పగా పోషించిన తనయుడు వాళ్ళ కోసం ట్వీట్ చేయకపోతే ఇంకెవరి కోసం చేస్తాడు సార్? అదే ఆయన బాధ్యత కదా సార్. అదే ఇంకా తండ్రిగా బాధ్యత, తండ్రిగా కంటే ఒక వ్యక్తిగా సమాజ హితం కోరే ఒక వ్యక్తిగా ఆయన బాధ్యత కదా. అంతే, సమాజ హితం కోరే వ్యక్తిగా, నేను తండ్రిగా పక్కన పెట్టండి, మెగాస్టార్గా పక్కన పెట్టండి, సమాజ హితం కోసం కోరే ఒక వ్యక్తిగా ఆయన ట్వీట్. అది ఇండస్ట్రీకి ఏదైనా దెబ్బ తగిలితే ఇండస్ట్రీకి ఒక గొంతుకే ఉంటాడు కదా సార్. అంతే కదా సార్. కరోనా టైంలో చూసాం కదా మనం, 6 మాసాలు నిత్యావసర వస్తువులు ఇచ్చాడు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. ఇంతకంటే చేసేవాళ్ళు ఎవరుంటారు? అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని కోరుకునే వ్యక్తి దాన్ని కూడా ట్వీట్ చేయడం అనేది వాళ్ళ విఘ్నతకు వదిలేయాలా? ఇటువంటి దాన్ని కూడా చిలువలు పొలవులు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ.